విహెచ్పి ఆఫీస్ అండి. విహెచ్పి అంటే విశ్వ హిందూ పరిషత్. విజయవాడలో పెద్ద భరతమాత విగ్రహం చూడండి. అసలు ఈ మధ్యన అక్కడ చూసామా? చూడండి ఎంత పెద్ద విగ్రహమో అసలు. విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో కార్తీక దామోదరుని పూజ వనభోజనాల్లాగా పెట్టుకున్నామండి. మహిళలందరమీ తులసీమాతకి, శ్రీకృష్ణుడికి పూజ చేసుకొని విష్ణు సహస్రనామం చదువుకొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ పూజ చేస్తున్నామండి. చూడండి కార్తీక దామోదరుని పూజ ఎంత రంగరంగ వైభవంగా, ఎంత ఇదిగా మహిళలందరం ఎంత చక్కగా చేసుకుంటున్నామో. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటూ కొంతమంది అది కొంతమంది విష్ణు సహస్రనామం చదువుతూ, కొంతమంది దీపారాధన చేసుకుంటూ, కొంతమంది పూజ సామాగ్రి అందించుతూ, అట్లాగా మహిళలందరం కలిసి ఈ కార్తీక దామోదరుని పూజ వనభోజనాల్లాగా పెట్టుకున్నామండి. సీతారామ లక్ష్మణుడు, హనుమంతుడు ఈ కార్యక్రమం అంతా మొదలుపెట్టిన వారు ఈ మాతాజీ గారండి. ఈ మాతాజీ గారు ప్రతి ఆదివారం సత్సంగం చెప్తారు. మహిళలంతా విష్ణు సహస్రనామం చదువుతున్నారు. మాతాజీ గారు దామోదరుని కథ చెప్తున్నారండి. శ్రీకృష్ణుల వారిని యశోదామాత రోకాలకేసి కట్టిద్ది కదండి, రోళ్ళకేసి. ఆ రోళ్ళు జరుపుకుంటూ 2 చెట్ల మధ్యకి వెళ్తారు కదా శ్రీకృష్ణులు, చిన్ని కన్నయ్య. అప్పుడు ఆ 2 చెట్లు మనుషులు అవుతారు. ఆ స్టోరీ ఏమిటి, పురాణంలో దాని గురించి ఏముంది అది వివరిస్తున్నారండి మాతాజీ గారు. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ.